ఏడవడానికి కూడా మనుషులు లేనంతగా ఓ మరణ విషాదం. మిగిలిన ఆ ఒకరిద్దరు కూడా ఇక తాము ఎవరి కోసం బతకాలో తెలియని వైరాగ్యం. చనిపోయాక అందరూ దేవుడి దగ్గరికి వెళ్లేవాళ్లే, కానీ ఒకేసారి అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఇక ఆ కుటుంబమే లేకుండా పోతుంది. అదే జరిగింది హైదరాబాద్ విద్యానగర్ కి చెందిన నజీరుద్దీన్ కుటుంబంలో. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబం నవంబర్ 9న సౌదీకి వెళ్లారు. ఆయన భార్య అత్తర్ బేగం, కొడుకు సలావుద్దీన్, అతడి భార్య ఫలానా, వీరి ముగ్గురు పిల్లలు జైన్, ఫరీదా, శ్రీజ ఉన్నారు. అలాగే నజీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ అమెరికాలో ఉంటాడు. అతని భార్య సనా, వీరి ముగ్గురు పిల్లలు మొహిరీన్, మోజా, అజర్ సైతం యాత్రకెళ్లారు. నజీరుద్దీన్ కి 2 కొడుకులతో పాటు 3 ఆడపిల్లలున్నారు. వారు అమీనా బేగం, షమీనా బేగం, రిజ్వానా బేగం. వీరు సైతం హజ్ యాత్రకు వెళ్లారు. అమీనా బేగం కూతురు హనీష్ కూడా వీరితో పాటు వెళ్లారు. ఇక షబానా బేగం కుమారుడు జాఫర్ సైతం యాత్రకెళ్లారు. రిజ్వానా బేగం పిల్లలు మరియానా, సహజ కూడా ఉమ్రాకెళ్లారు. ఈ మొత్తం 18 మంది ఒకేసారి బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందారు. దీంతో విద్యానగర్ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాద ఛాయల్లోకి కూడుకుపోయింది. ఒక చెట్టు నుంచి ఒక పక్షుల గుంపే ఎగిరిపోతే ఆ చెట్టు ఎంత బోసిపోతుందో, ఒక ప్రాంతం నుంచి ఇంతమంది పెద్ద చిన్న మొత్తం ప్రాణాలు కోల్పోతే ఆ ప్రాంగణం మాత్రమే కాదు, ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా శ్మశాన వైరాగ్యం అలుముకుంటుంది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అలాగే ఉంది. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఇంట్లోని అందరూ ఒక్కసారి వెళ్ళిపోతే మిగిలిన ఆ ఇద్దరికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురుకాక తప్పదు. ఇది జీవితాంతం వేటాడే విషాదం. ఇది విద్యానగర్ ప్రాంతానికి కాదు, హైదరాబాద్ మొత్తం అలుముకున్న విషాదం. బస్సు ప్రమాద ఘటనలో చనిపోయిన 45 మందిలో 18 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం ఒక విషాదం కాగా, వారిని కడసారి చూసుకోవడానికి కూడా వీల్లేని విధంగా మదీనాకు సమీపంలోని శ్మశానంలోనే అంత్యక్రియలు నిర్వహించడం మరో దారుణం. ఇది పగవాడికి కూడా రాని ఒకానొక దుస్థితి. వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని మనమంతా కలిసి ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప మరేం చేయలేం.